అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో 'ద ప్రపోజల్' బై ఆంటన్ చెఖవ్ దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు మరియు సమాధానాల్ని మనం చూస్తున్నాం. 10వ తరగతిలో 9వ చాప్టర్లో మనకి ఈ ప్రపోజల్ లేదా ద మ్యారేజ్ ప్రపోజల్ అనేటటువంటి పాఠ్యాంశం అయితే ఉంది. 135వ పేజీలో మనకి థింకింగ్ అబౌట్ ప్లే అనేసి ప్రశ్నలు అయితే అడగడం అయితే జరిగింది. వీటికి సమాధానాలని మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి ప్రశ్న, వాట్ డస్ చుబుకోవ్ అట్ ఫస్ట్ సస్పెక్ట్ దట్ లొమో హ్యాస్ కమ్ ఫర్? యాక్చువల్గా చాచా చుబుకి అనుమానాలు ఎక్కువ. అయితే ముందుగా లొమో రావడం అయితే జరుగుతుంది. ఈ కథ మీరు ఆల్రెడీ వినే ఉంటారు. 3 క్యారెక్టర్లు ఉంటాయి ముఖ్యంగా. లొమో అనే వ్యక్తి అండ్ చాచా చుబుకో. చాచా అనేది లేదు, కానీ జస్ట్ నేను ఏంటంటే ఈజీగా పెద్ద ఆయన అని గుర్తుపెట్టుకోవడానికి చాచా అని చెప్పడం అయితే జరుగుతుంది. లొమో వచ్చేసి చుబుకో వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కారణం ఏంటంటే నటాలియాని తన భార్యగా ఏమని అడగడానికి వెళ్తాడు. చుబుకో చాలా సంతోషపడతాడు. అయితే స్టార్టింగ్ అప్పుడు గొనుగుతూ సొనుగుతూ ముక్కెక్కడరా అంటే చుట్టూ తిప్పి చెప్తూ ఉంటాడు. దాంతో చుబుకోకి చాలా సందేహం వస్తుంది. Is he sincere when he later says, and I have always loved you, my angel, as if you were my own son? Find reasons for your answer from the play. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే తర్వాత అతను చెప్తాడు, నేను నిన్ను ఎప్పుడు ప్రేమించాను, నేను నిన్ను నా సొంత కొడుకుగా భావించాను అనేది చెప్తాడు. ఇవన్నీ నిజమేనా లేకపోతే కళ్ళబొల్లి మాటలా అనేది చూద్దాం. ముందు అసలు ఎందుకు అనుమానించాడో ముందు మనం ఒకసారి చూద్దాం. In the proposal, Chubuko initially suspects that Lomo has come to borrow money from him. అది ఫస్ట్ మొట్టమొదట సందేహపడడానికి గల కారణం ఏంటంటే లొమో దివాలా తీశాడని, పాపం అది చెప్పడానికే నానా తంటాలు పడుతున్నాడని, డబ్బుల కోసం వచ్చాడని, పైసా కూడా నేను ఇవ్వకూడదని మనసులో అనుకుంటాడు చాచా చుబుకో. Chubuko's suspicions are based on Lomo's formal attire and his lack of trust in Lomo. 2 కారణాలని. ఒకటి, చాలా నీట్గా రెడీ అయ్యి రావడం. అయితే పెళ్ళికి అమ్మాయిని అని చెప్పడానికి కూడా అంటాడు, కానీ అది లీస్ట్ ఎక్స్పెక్టెడ్. అసలు ఎక్స్పెక్టే చేయాల. చక్కగా డ్రెస్ వేసుకున్నాడు, గ్లౌస్ వేసుకున్నాడు. అంతేకాదు లొమో పట్ల నమ్మకం లేదు. ఇంకో విషయం, Chubuko decides not to give Lomo any money if he asks for it. చుబుకో మనసులో అనుకుంటాడు ముందే, అసలు వీడికి పైసా కూడా ఇవ్వకూడదు, దమ్మిడి కూడా ఇవ్వకూడదు, ఆడికి అసలు ఇవ్వకూడదు, అడిగినా మనం ఇవ్వకూడదు అని నిశ్చయించుకుంటాడు. కానీ ఎప్పుడైతే నటాలియాని పెళ్లి చేసుకుంటాననే విషయం చెప్తాడో తన కళ్ళని తన చెవులని తానే నమ్మలేడు చుబుకో. Chubuko's attitude changes when he realizes that Lomo has come to propose to Chubuko's daughter Natalia. కాబట్టి లొమో ఏమీ ఆస్తి లేనివాడు కాదు, చాలా ఉన్నవాడు. కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సింపుల్గా ఇద్దరికి పెళ్లి చేసేస్తే నాకు కూడా ఇలా బాధ తప్పిద్ది, నా భారం కూడా తగ్గిపోయిద్ది అనుకునేటటువంటి మనస్తత్వంలో చుబుకో ఉండడం జరుగుతుంది. దీంతో సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడు చాచా చుబుకో. అయితే లొమో ఏంటంటే అమ్మాయి ఒప్పుకుంటుందా లేదా అనేది అతనికి ఉన్నటువంటి ఆలోచన అనమాట. అమ్మాయి అసలు ఒప్పుకునిద్దో లేదో అనేసి తెగ హైరాణ పడిపోతూ ఉంటాడు. దానికి చుబుకో ఏం చెప్తాడంటే, ఏం పర్వాలేదు, అమ్మాయి ఒప్పుకుంటుంది, అసలు నిన్ను ప్రేమిస్తుంది అని చెప్పేస్తాడనమాట. చుబుకో దెన్ టెల్స్ లొమో, అండ్ ఐ హ్యావ్ ఆల్వేస్ లవ్డ్ యూ మై ఏంజల్ యాజ్ ఇఫ్ యూ ఆర్ మై ఓన్ సన్. హౌఎవర్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ లైక్లీ నాట్ సిన్సియర్. ఈ స్టేట్మెంట్ నువ్వు నా కొడుకు లాంటి వాడివి ఇది చెప్పడం మాత్రం వినేవాడి అమాయకత్వమే. ఎందుకంటే ఇది సిన్సియర్ కాదు, ఓన్లీ పైన నోటి మాటలు అనమాట. అండ్ కుడ్ బి డెలివర్డ్ సార్కాస్టికల్లీ ఆర్ హ్యూమరస్లీ. ఇదేంటంటే నవ్వులాటకి వెక్కిరింతలాగా చెప్పడం అనమాట. ఎందుకంటే వీళ్ళ మధ్య చాలా గొడవలు ఉన్నాయి. ఒకటి స్థలానికి సంబంధించి ఎప్పటి నుంచో కూడా గొడవలు ఉన్నాయి. ఆక్సెన్ మీడోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఆక్సెన్ మీడోస్ ఆధిపత్యం కోసం వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు కూడా గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు ఎట్లా చెప్పుకుంటాడు ఇతను తన కొడుకని లేకపోతే ఇంకోటని. నెక్స్ట్, చుబుకో సేస్ ఆఫ్ నటాలియా యాజ్ ఇఫ్ షీ వోంట్ కన్సెంట్. షీఈస్ లర్న్ లవ్ ఎ గాడ్. షీఈస్ లైక్ లవ్ సిక్ క్యాట్
వుడ్ యూ అగ్రీ? ఫైండ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్స్. చూడండి, ఇక్కడ చుబుకో నటాలియా గురించి ఈ ఘట్టం అయిపోయిన తర్వాత నటాలియాని పెళ్లి చేసుకుంటానని లోమో అన్న తర్వాత చుబుకో ఏం చేశాడంటే చాలా ఆనందపడిపోయాడు. తర్వాత వేసిన ప్రశ్న లోమో ఏంటంటే నటాలియా ఒప్పుకుంటుందా ఈ పెళ్ళికి అని. అప్పుడు చెప్తాడనమాట, యాజ్ ఇఫ్ షీ వోంట్ కన్సెంట్, షీఈస్ ఇన్ లవ్. నీతో ప్రేమలో ఉందిరా అబ్బాయి, పీకలోతు ప్రేమలో ఉంది. ఇగాడంటే సర్ప్రైజ్డ్. ఓ నా దేవుడా అంటాయి అట్లా. షీఈస్ లైక్ ఎ లవ్ సిక్ క్యాట్. నీ ప్రేమ కోసం తప్పించే ఒక పిల్లి కూన అమ్మాయి. వుడ్ యూ అగ్రీ? ఈ సెంటెన్స్ మీరు నిజం అనుకుంటున్నారా? ఫైండ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. మీ ఆన్సర్కి తగిన రీజన్స్ ఇవ్వండి. ఎస్, నటాలియా ఈస్ ఇన్ లవ్. యాక్చువల్గా అవును అనే చెప్పుకోవాలి. ఎందుకంటే దిస్ ఈస్ క్లియర్ బై ద వే షీ బిహేవ్స్ వెన్ షీ గెట్స్ టు నో దట్ లోమో కేమ్ టు ప్రపోజ్ టు హర్. ఎప్పుడైతే ఎంత గొడవ అయింది, తండ్రి కూతుళ్ళు లోమో మీద పడతారు, పిచ్చి కుక్కల్లా గరుస్తారు, గొడవ పెట్టుకుంటారు, నానా తిట్లు తిడతారు. కానీ చివరికి ఎప్పుడైతే చాచా చుబుకో నిన్ను ప్రపోజ్ చేయడానికి దరిద్రుడు వచ్చాడే అన్నప్పుడు ఏమైపోయింది? వెంటనే కోపం వచ్చేసింది. అంతా నువ్వే చేసావు నాన్న, లోమోని ఏం చేసావు? తరివేసావు. అసలు అనగానే నేనేం చేశాను? నా తిట్టింది నువ్వు, ఆప్షన్ మీడోస్ గురించి ఎత్తింది నువ్వు, మధ్యలో ఇన్వాల్వ్ చేసింది నువ్వు, మళ్ళీ నా మీద పడతావేంది అనేసి చెప్తే నాకు తెలీదు, నాకు లోమో కావాలి అనేసి గందరగోళం చేసింది. షీ స్టార్ట్స్ వీపింగ్ అండ్ ఆస్క్స్ హర్ ఫాదర్ టు బ్రింగ్ లోమో ఎట్ వన్స్. నాకు తెలీదు, వెంటనే లోమో కావాలి, తీసుకురా అని చెప్పింది. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది అంటే కొద్దో గొప్ప లోమో మీద నటాలియాకి ప్రేమ ఉంది అని తెలుస్తుంది. తర్వాత మూడో ప్రశ్న మొదటి చూసినట్లయితే ఫైండ్ ఆల్ ద వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ద ప్లే దట్ ద క్యారెక్టర్స్ యూజ్డ్ టు స్పీక్ అబౌట్ ఈచ్ అదర్ అండ్ ద అక్యూజేషన్స్ అండ్ ఇన్సల్ట్స్ దే హల్ అట్ ఈచ్ అదర్. ఇక్కడ తిట్లు శాపనార్థాలు ఏవైతే పెట్టుకున్నారో ఒకళ్ళనొకళ్ళు అవి నాకు కావాలి అని అడుగుతున్నాడు అనమాట. అంటే ఒక్కొక్కళ్ళని ఎలా తిట్టుకున్నారు. ఫైండ్ ఆల్ ద వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ద ప్లే దట్ క్యారెక్టర్ యూజ్ టు స్పీక్ అబౌట్ ఈచ్ అదర్. ఓ క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ గురించి ఏమని అన్నారు అది. ఫర్ ఎగ్జాంపుల్, లోమో ఇన్ ద ఎండ్ కాల్స్ చుబుకో అండ్ ఇంట్రిగర్, కుట్రదారుడు అంటాడు. బట్ ఎర్లియర్ చుబుకో హ్యాస్ హిమ్సెల్ఫ్ కాల్డ్ లోమో ఏ మ్యాలీషియస్ చెడ్డోడని, డబుల్ ఫేస్డ్ ఇంట్రిగర్ అని. ఏంటంటే లోమో అని అంటాడనమాట, నువ్వు 2 తలకాయలు ఉన్నోడివి, 2 ముఖాలు మంచివి అనేసి అంటాడు. Again, Lomo begins by describing Natalia as an excellent housekeeper, not bad looking, well educated. యాక్చువల్గా లోమో ఈ ప్రపోజల్ చేయడానికి గల కారణం ఏంటంటే తన వయసు 35 ఏళ్ళు, ఇంకొంచెం ఉంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే లేదు. కాబట్టి నటాలియాకి 25 ఏళ్ళే. అంతగా చండాలంగా ఉండే అమ్మాయి ఏం కాదు, బాగానే ఉంటుంది, ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటే చాలు, అన్ని పనులు జాగ్రత్తగా జరిగిపోతాయి. కాబట్టి ఒప్పుకున్నాడు. అయితే వచ్చిన తర్వాత ఆక్సిజన్ మీడోస్, తర్వాత స్క్వీజరు, ఏవైతే కుక్కలు ఉన్నాయో స్క్వీజర్ కానివ్వండి, గెస్ కానివ్వండి, వాటి గురించిన గొడవలు జరిగితే దాంట్లో ఒకళ్ళు బూతులు తిట్టుకుంటారు. ఎలాంటి పదాలు వాడుకున్నారో చూద్దాం. ద వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ దట్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఇన్ ద ప్లే బై వేరియస్ క్యారెక్టర్స్ టు డిస్క్రైబ్ ఈచ్ అదర్ ఆర్ లిస్టెడ్ బిలో. ఒక్కొక్కళ్ళని ఎలా తిట్టారు, ముఖ్యంగా చెప్పుకోవాలి అనుకుంటే ఏ తిట్లు తిన్నారు అనేది మనం చూద్దాం. చుబుకో ఉన్నాడు. చుబుకోని లోమో ఏమన్నాడంటే ఇంట్రీగర్ అన్నాడు. కుట్రదారుడి నువ్వు, కుక్కలు వేటాడడానికి నువ్వు రావు, అక్కడ ఉండేటటువంటి వ్యక్తులతో కలిసి నువ్వేం చేస్తావంటే కుట్రలు పన్నుతూ ఉంటావు, అంతేకాదు నా ఆక్సిజన్ మీడోస్ని దొంగిలించావు, కాబట్టి నువ్వు ల్యాండ్ గ్రాబర్వి. నువ్వేం నొక్కేసావు? నా స్థలాన్ని నొక్కేసావు, ఆక్సిజన్ మీడోస్ని నొక్కేసావు నువ్వు. కాబట్టి నువ్వు ఏ మనిషివి? భూకబ్జాదారుడివి. ఆ తర్వాత నువ్వు ముసలి ఎలకవి. జేసుట్ అనేటటువంటి తెగకి, అంటే ఈ క్రైస్తవ్యంలోని కొన్ని తెగలు ఉంటాయి, ఒక తెగ అనమాట. ఆ రకంగా అంటే ఒక నమ్మికను బట్టి ఫాలో అవుతుంటారు అని తిట్టండి. ఇక నటాలియాకి సంబంధించి ఏమన్నా అంటే లవ్ సిక్ క్యాట్, ప్రేమ కోసం తప్పించేటటువంటి పిల్లయ్య అనేసి చుబుకో లోమోతో అంటాడు. ఎక్సలెంట్ హౌస్ కీపర్, నాట్ బ్యాడ్ లుకింగ్, వెల్ ఎడ్యుకేటెడ్ అనేది లోమో నటాలియాకి ఇచ్చేటటువంటి ఒకలాంటి బిరుదులు అనమాట. అందుకే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా. మామూలుగా అయితే ఇతనికి లోమోకి 35 ఏళ్ళు, నటాలియాకి 25 ఏళ్ళు. మంచి అందగత్తెనే పెళ్లి చేసుకోవాలి. కానీ లోమోకు ఉన్నటువంటి వీక్నెసెస్ ఏవైతే ఉన్నాయో 35 ఏళ్ళు, ఆ తర్వాత సరిగా ఆరోగ్యం లేకపోవడం,
వీటన్నిటి వల్ల ముందు నుంచే తెలిసినటువంటి నటాలియాని పెళ్లి చేసుకుంటే వేరే ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఆస్తులను పెళ్లి చేసుకుంటాయి, స్థలాలను పెళ్లి చేసుకుంటాయి. ఇక్కడ మనుషులు కాదనేసి యాంటన్ చెకవ్ అయితే చెప్పడం జరుగుతుంది. లొమోని ఏమన్నారు? గుడ్ నైబర్ అన్నారు ముందు, ఇంప్రుడెంట్ అన్నారు తర్వాత, అహంకారి, పెట్టి ఫాగర్ అంటే చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్ద దుమ్ము లేపేటటువంటి వ్యక్తి, మలీషియస్ ఏది చెప్పినా కానీ నెగిటివ్గా ఆలోచించేటటువంటి దుర్బుద్ధి కలిగిన వ్యక్తి, డబుల్ ఫేస్ ఇంటిగర్ అంటే రెండు ముఖాలు కలిగినటువంటి వ్యక్తి, రాస్కెల్ ఎదవ, బ్లైండ్ హ్యాన్ అంటే ఈడు కళ్ళు కనబడిన కోడి, టన్నీప్ గోస్ట్. జనరల్గా మనకి ముళ్ళంగులు ఉంటాయి, మనకి బూడిద గుమ్మడికాయలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. వీటిలో ఏం చేస్తారంటే ఈ బూడిద గుమ్మడికాయలని ఒక దయ్యంలాగా చెక్కుతారనమాట. మన జనరల్గా ఇళ్ళ ముందు పెడుతున్న దిష్టి బొమ్మల్లాగా అదనమాట టర్నిప్ గోస్ట్. విలన్, స్కేర్ క్రో అంటే పక్షుల్ని చెదరగొట్టడానికి పొలాల్లో పెట్టేటటువంటి ఉంటాయి, గడ్డి పూసలతో పెడుతూ ఉంటారు దిష్టి బొమ్మలు అవి. స్టఫ్డ్ సాసేజ్ అంటే జనరల్గా ఈ మాంసపు ముద్ద ఏదైతే ఉందో అది. మాన్స్టర్ దయ్యం అనేసి, విజన్ ఫేస్డ్ ఫ్రంప్ అని, పప్పు అని, ఫూల్ అని, మిల్క్ షాప్ అని, ఈ విధంగా ప్రతిదీ కూడా ఇతన్ని అయితే అన్నం అయితే జరిగిందనమాట. విజన్ ఫేస్డ్ ఫ్రంప్, విజన్ ఫేస్డ్ అంటే ముడతలు పడినటువంటి మొహం కలిగిన వాడని, ఫ్రంప్ అంటే ఓల్డ్ స్టైల్ పర్సన్ అనేసి, పప్పు అంటే కుక్క పిల్ల, ఫూల్ అంటే వెధవని, మిల్క్ షాప్ అంటే జనరల్గా రొట్టె ముక్కను ముంచుతూ ఉంటారు పాలలో. ఒక స్థాయికి ఎట్లా జరిగిద్దంటే ఊడి కింద పడిద్ది, మిల్క్లోనే పడిపోయిద్ది, దాన్ని ఎటు తినలేం, దేనికి పనికిరానోడని అర్థం అనమాట. ఏదైతే పడిద్దో దేనికి పనికిరాదు, అది అంతా అయిపోయిన తర్వాత తినలేం కదా, అది దాన్ని పడేస్తుంటాం, అందుకని ఆ పదం అయితే వాడడం జరిగింది. దెన్ థింక్ ఆఫ్ 5 adjectives ఆర్ adjectival expressions ఆఫ్ యూ ఓన్ టు డిస్క్రైబ్ ఈచ్ క్యారెక్టర్ ఇన్ ద ప్లే. మనకు బాధ్యత అప్పుడు చెప్పారు ఏంటంటే ప్లేలో ఎవరైతే ఉన్నారో 3 క్యారెక్టర్స్, నటాలియా కానివ్వండి, చుబ్కో కానివ్వండి, లొమో కానివ్వండి, ఎలాంటి పర్సన్స్ అని మనం అనుకుంటున్నాం, మనల్ని యాడ్జెక్టివ్ ఫ్రేజెస్ లేదా యాడ్జెక్టివ్ ఏదైతే ఎక్స్ప్రెషన్స్ ద్వారా తెలియజేయమన్నారు. నటాలియా కానీ, చుబుకో కానీ లేదా లొమో కానీ ముగ్గురే మొత్తం గందరగోళం చేసేటటువంటి తగులు మారోళ్ళు. వీళ్ళు తగులు కోసమే పుట్టినోళ్ళలాగా ఇది చేస్తుంటారు. నటాలియా ఇమ్మెచ్యూర్, పెద్దగా మెచ్యూరిటీ కనబడదు, సెల్ఫ్ సెంటర్డ్, ఈగోయిస్ట్, సెల్ఫిష్, స్వార్థం అనేది కళ్ళకి కట్టుకుని పోయినాయి నటాలియాకి. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రేమ యాక్చువల్గా కొద్దిగా అనిపిస్తుంది, కానీ మెయిన్ చెప్పుకున్నాం కదా, ఆస్తులను పెళ్లి చేసుకుంటాయి, స్థలాలను పెళ్లి చేసుకుంటాయి అన్నట్టుగా, సంపదను పెళ్లి చేసుకున్నట్టుగా ఉంటుంది ఈ వ్యవహారం మొత్తం, యాంటన్ చెకవ్ చెప్పినట్లు. ఇక చుబ్కో వచ్చేసి గొడవలు పడుతుంటాడు, ఫికిల్ మైండెడ్ అంటే చపల చిత్తుడు, ఏది ఎప్పుడు ఎలా మారతాడో అతనికే తెలియదు. ఇంకోటి కన్నింగ్, మోసగాడు కూడా, సెల్ఫిష్, స్వార్థపరుడు, ఏ లవింగ్ ఫాదర్ కాకపోతే తన కూతురు కోసం అప్పుడు దాకా తరిమేసిన లొమోని కూడా మళ్ళీ తీసుకొస్తాడనమాట బతిమలాడుకొని. అండ్ డామినేటింగ్, మిగతా వాళ్ళు ఏమైనా ఎక్కువ డామినేట్ చేస్తాడు ఖచ్చితంగా. ఇక లొమో క్వారల్సమ్, తగులుమారోడు. హైపోకాండ్రియాక్ అంటే లేని వ్యాధుల్ని ఉన్నట్టుగా భావించేటటువంటి, గాబరా పడేటటువంటి ఒక వ్యక్తి అనమాట ఇతను. కన్ఫ్యూజ్డ్, ఎప్పుడు కన్ఫ్యూజ్డ్గా ఉంటాడు. ఇండెసిసివ్, వీక్ హార్టెడ్, పిరికోడు. ఈ విధంగా ఈ లొమో అనే క్యారెక్టర్ని మనం అయితే చెప్పుకోవచ్చు ఆ విధంగా. ఇక తర్వాత వచ్చేస్తే కెన్ యూ నౌ ఇమాజిన్ వాట్ దీస్ క్యారెక్టర్స్ విల్ క్వారల్ అబౌట్ నెక్స్ట్. యాక్చువల్గా ఈ క్యారెక్టర్స్ ఉన్నారు కదా ముగ్గురు, లొమో కానివ్వండి, ఆ తర్వాత చుబుకో కానివ్వండి, ఆ తర్వాత నటాలియా కానివ్వండి, ఈ క్యారెక్టర్స్ మరలా ఏ విషయం కోసం అయినా తన్నుకుంటారా అని అడుగుతున్నారనమాట. అయితే ఖచ్చితంగా తన్నుకుంటారు. దీస్ క్యారెక్టర్స్ విల్ క్వారల్, అయితే దే మే క్వారల్ ఆన్ ఎనీ పెట్టి ఇష్యూస్. ఎలాంటి విషయం, పెట్టి ఇష్యూ అంటే చిన్న ఇష్యూ, ఎలాంటి చిన్న విషయం కోసమైనా మళ్ళీ తగులు పెట్టుకుంటారు. దే రిలీష్ క్వారలింగ్, వాళ్ళకి తగులు అంటే చాలా ఆస్వాదిస్తారు, ఆనందిస్తారు. అండ్ విల్ ఫైండ్ సమ్ ఆర్ అదర్ ఎక్స్క్యూజెస్ టు క్వారల్ ఆన్. ఇక తిట్టుకోవడానికి, తన్నుకోవడానికి వాళ్ళు రెడీగా ఉంటారనమాట. ఆనందపడే వ్యక్తులు, ఆ విధంగా ఎంజాయ్ చేసేటటువంటి వ్యక్తులు. ఏదైనా గొడవ అవుతున్నా ఫ్రీ టికెట్ అని చక్కగా ఎంటర్టైన్మెంట్ని ఆస్వాదించే వ్యక్తులు వీళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో, ఇప్పుడు పెళ్ళి అని అతను షాంపెయిన్ తెచ్చి ఇచ్చినప్పటికీ, లేకపోతే ఫార్మల్గా పెళ్ళి అని డిక్లేర్ చేసినప్పటికీ అయినప్పటికీ కూడా వీళ్ళు న్యాచురల్గా ఇంకా ఏదో ఒక విషయంలో తగులు ఆడుకుంటానే
ఉంటారు. వీళ్ళు మాత్రం ఏమాత్రం కూడా ఆగేటటువంటి ప్రసక్తి అయితే ఉండదు. ఇక దీనికి సంబంధించి టోటల్ 10th క్లాస్కి సంబంధించినటువంటి ప్లేలిస్టులు అందుబాటులో ఉన్నాయి. మీరు కనుక మొబైల్లో చూస్తుంటే ఐకార్డ్స్ ఇక్కడ నుంచి మీకు కనబడే ఉంటాయి. అవి లేదా ఇప్పుడు ఇంకో 10 సెకండ్స్లో మీకు ఎండ్ స్క్రీన్స్ కనబడతాయి. వాటి ద్వారా టోటల్ సిలబస్ని మీరు క్లియర్ చేయొచ్చు. లేదా సింపుల్గా మీకు ఈ వీడియో టైటిల్ ఉంటుంది, ఏంటంటే ద ప్రపోజల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే టైటిల్ ఉంటుంది కదా. ఆ టైటిల్ని మీరు గనక క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్లో మీకు ప్లేలిస్ట్ లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ ద్వారా కూడా మీరు పూర్తి సిలబస్ని పొందొచ్చు. లేదా మాకు తెలియదండి అంటే సింపుల్గా మీరు కామెంట్ సెక్షన్లో 10 లింక్ అని గనక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే, లేదా కామెంట్ సెక్షన్ మీరు కామెంట్ చేసినట్లయితే దీనికి నేను రిప్లైగా నేనేం చేస్తాను అంటే ప్లేలిస్ట్ లింక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఎ లాట్.